శపించుట నీ నోట రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి నోరు తెరిస్తే శాపవచనాలే, నోరు తెరిస్తే శాపవచనాలే. ఒక మాట నేను చెప్పనా, జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయి? ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, జీవ మరణాలు నాలుగు వశంలో ఉన్నాయి. వాక్యం అంటుంది, నీ నోటి నుండి శాపం బయలుదేరింది అనుకో, శాపమే ఉంటుంది. నీ నోటి నుండి ఆశీర్వాదం బయలుదేరింది అనుకో, ఆశీర్వాదమే ఉంటుంది. మరి నీవు ఆశీర్వదించబడాలని కోరుకొని ఎదుటి వారిని ఎలా శపిస్తున్నావు? నీ కుటుంబం ఆశీర్వదించబడాలని నువ్వు అనుకొని ఎదుటి వారి కుటుంబాన్ని ఎలా శపించగలుగుతున్నావు? ఈ ఉపవాస కూడికల ద్వారా మరొక మెట్టు మీరు ఎక్కాలి. ఆమేన్. హల్లెలూయా. శపించుట వాడికి ప్రీతి కాబట్టి ఆ శాపం తిరిగి వాడి మీదకి వస్తుంది. నీకు ఆశీర్వదించడం కనుక ప్రీతి అయితే తిరిగి నీకేమొస్తుంది? హలో, ఏమన్నా వస్తుంది? రెండు చేతులు చెప్పండి గట్టిగా హల్లెలూయా. శపించటం నీకు ప్రీతి అయితే నీ మీదకి ఏమొస్తుంది? ఆశీర్వదించటం నీకు ప్రీతి అయితే నీ మీదకి ఏమొస్తుంది? అంటే శాపమైన ఆశీర్వాదమైన ఎవరి చేతిలో ఉంది? చెప్పరేంటండి గట్టిగా? ఎస్, మన నోటిని బట్టి. ఆమేన్. మనం మాట్లాడే మాటల్ని బట్టి. అందుకే వాక్యంలో మంచి మాట రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో చూసిన మంచి మాట ఉంది, గమనించండి. రోమా పత్రిక 12:14, మిమ్ములను హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ శపించవద్దు. ప్రైజ్ అలా. హల్లెలూయా. నీకు బాగా నచ్చిన వారు ఉన్నారండి, వారంటే భలే ప్రేమ, వారంటే బహు ప్రేమ. వారి గురించి నువ్వు ఎప్పుడు మనసులో ఏమనుకుంటావు? ఆయన చల్లగా ఉండాలి, నీటి నూరేళ్ళు బ్రతకాల, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. ఎందుకు? ఆ వ్యక్తి నీకు మనసుకు దగ్గరమైన, ఆ మనిషిని నువ్వు ఇష్టపడ్డావు, ఆ మనిషిని నువ్వు ప్రేమించావు. ఆ కారణాన్ని బట్టి శాపవచనం ఆ వ్యక్తి మీదకి రాదు. మాట్లాడలేము. ఏ చోట ఉన్నా బాగుండాలి, ఏ చోట ఉన్నా సంతోషంగా ఉండాలి, ఏ చోట ఉన్నా కూడా ఆనందంగా ఉండాలని మనసులో కూడా కోరుకుంటాం. అవునా కదా? కోరుకుంటాం. అదే నీకు నచ్చని వ్యక్తి, నీకంటే గెట్టని వ్యక్తి, నీవు పడని వ్యక్తి, నీవు ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచించినట్లుగానే ఈ గెట్టని వ్యక్తి గురించి కూడా నువ్వు ఆలోచించగలుగుతున్నావా? ఒకే ఒక మాట, ఆలోచించగలుగుతున్నావా? ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావు, మరో వ్యక్తిని ద్వేషిస్తున్నావు. ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నావు, మరొక వ్యక్తిని శపిస్తా ఉన్నావు. ఈ కోణం మీకు అర్థం కావాలి. నిన్ను ద్వేషించు వారిని నీవేం చేయాలి? చెప్పాలి, చెప్పాలి, ఈ మాట చెప్పాలి. మిమ్ములను ద్వేషించు వారిని, మిమ్ములను హింసించు వారిని, మిమ్మల్ని బాధ పెట్టేవారిని, మిమ్మల్ని దుఃఖ పెట్టేవారిని, మిమ్మల్ని దూషించి అవమానకరంగా మాట్లాడేవారిని నువ్వేం చేయాలి? గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అట్లా చేస్తున్నారా? అవసరమైతే మోకాలేసి ప్రార్థన చేస్తారు. ఏమని? ఏమని? అది నన్ను ఎంత మాట అంటారా? యేసుప్రభా వేసి సాయంత్రానికల్లా నీ కార్యం తొందరగా జరగాలి యేసు నామములో. ప్రార్థన చేయట్లేదా? చేయట్లేదా? ఉన్నారు, చేస్తారు. నేను చెయ్యం పాస్టర్, నన్ను వాళ్ళు చేయొద్దండి. ఎందుకు చెయ్యం? హల్లెలూయా. మీ ప్రార్థనలో సఫలమై వారు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ద్వేషిస్తారు, మిమ్మల్ని దూషించే వారిని మీరు దూషిస్తారు, మిమ్మల్ని అవమానించే వారిని
మీరు అవమానిస్తారు. ఆ కారణాన్ని బట్టి ఆశీర్వాదము రావట్లేదు. నా దేవుని పిల్లరా, మిమ్మల్ని ద్వేషించు వారిని దీవించండి, దీవించండి, దీవించండి. ఈ మాట చాలా కష్టం, అర్థమవుతుందా? చెప్పుకోవడానికి చేయడానికి కష్టంగా ఉంటాయి, బహు కష్టం, బాధ. ఎవరైనా దాన్ని పోతా ఉంటే ఒక మాట గుండెలు పగిలేలా ఒక మాట అన్నారనుకో, నువ్వు వెంటనే దేవుడు నిన్ను దీవించును గాక అని వెళ్తావా? అంటావా? నీకెందుకే నాతోటి అని ఆ మీదికి ఒంటికాల మీద పోతాం కదా, పోతామా మామ? ప్రభు ఏం చెప్తున్నాడనంటే, నిన్నెవరైనా ద్వేషించు ఒక మాట అంటే ప్రభు నిన్ను దీవించునుగా కానీ వెళ్ళాలంట. ఆమె చూచే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మెంటలు వచ్చిందేమో దీనికి, మెంటల్ ఆసుపత్రికి తీసుకోవాలనుకుంటారు. అంటారా? అనరా? సిగ్గు లేదు దీనికి. అంత మాట అంటే మనకి లేని బాధ కూడా వీళ్ళు పడతారు పక్కన వాళ్ళు. మనకి లేని నొప్పి వీళ్ళకి వస్తుంది, మనకి లేని బాధ వీళ్ళకి వస్తుంది. ఎవరికి? పక్కన వాళ్ళకి. ఏమునెత్తు లేదంటే అంత మాట అంటే నువ్వు ఊరుకుంటామని ఏమని రెచ్చగొడతారా? వాళ్ళు ఏం కూడా ఇచ్చి నిన్న అనేది అంటే దాని వయసు ఎంత, నీ వయసు ఎంత, ఊరుకుంటామని ఆమెను రెచ్చగొడతారు. మధ్యలో వీళ్ళిద్దరు చదువుకుంటుంటే ఆవిడ ఎంత చూస్తూ ఉంటుంది. ఉన్నారా లేరా? అక్కడక్కడ ఉంటారు. మీరు కాదు, మీరు మంచివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ద్వేషించే వారిని దీవించండి, అంతేకాని శపించవద్దు. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ నోటి నుండి వచ్చే ఆ శపితమైన వచనము మరలా వస్తుందేమో. అంతే కదండి. ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక నియమం ఉంటుంది. ఎవరి గురించి అయినా ప్రార్థన చేద్దాం, యోగ్యమైతే వారి మీదకి వెళ్తారు, యోగ్యులు కాకపోతే మన మీదకి వస్తారు. అంతే కదా వాక్యం చెప్పేది, అవునా కదా? మీరు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరి కొరకు ప్రార్థన చేసినా సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేయండి.